వెల్కమ్ టు T20 న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. కడపల్లిలోని సీఎం నివాసం దగ్గరికి చేరుకున్న అభిమానులు స్థానికుల్ని ఆప్యాయంగా పలకరించారు బాబు. వివిధ సమస్యలపై స్థానికులు వినతి పత్రాలు అందించారు. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. కొరియా మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశాలు జరపనున్నారు. పెట్టుబడుల ఆకర్షణపై టెక్ కంపెనీలతో భేటీ కానున్నారు. కొరియా స్టార్టప్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నేతలు కలవనున్నారు. రేవంత్ తన రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మర్కూక్ మండల ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు చండీ హోమం విభూతిని కేసీఆర్ కు అందజేశారు. గ్రామస్తులతో కాసేపు ముచ్చటించిన కేసీఆర్ ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ఆరా తీశారు. రాష్ట్రంలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారని, తమ హయాంలో అమలు చేసిన పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కాటారంలోని కన్నెపల్లి పంప్ హౌస్ ని సందర్శించేందుకు బయలుదేరింది కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం. ప్రస్తుతం నిరుపయోగంగా మారిన పంప్ హౌస్, బ్యారేజుల్ని బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్తో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 85% ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ పూర్తయింది. 2,85,00,000 ఫామ్ల పంపిణీ చేశారు అధికారులు. అత్యధికంగా వనపర్తి జిల్లాలో 99%, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 55% పంపిణీ చేశారు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 7,437 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. పోలీస్ శాఖలో 5,000, ఫైర్ డిపార్ట్మెంట్లో 790, జైళ్ల శాఖలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సుల్లో 1,424 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు తెలిపింది. జనగామ జిల్లా కేంద్రంలో ఊహించని ప్రమాదం జరిగింది. స్థానిక ఆర్డీఓ కార్యాలయ ప్రధాన గేటు గ్రిల్స్ మధ్యలో రమ్య అనే మహిళ కాలు ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాలేక నొప్పితో ఆమె సుమారు గంట పాటు అక్కడే నరకయాతన పడింది. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఐరన్ కట్టర్ సాయంతో గేటు ఇనుప కడ్డీలను జాగ్రత్తగా కత్తిరించి ఆమె కాలుకు గాయం కాకుండా సురక్షితంగా బయటకు తీశారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇవాళ హైకోర్టు కీలక విచారణ చేపట్టబోతోంది. సిఐ నాగరాజుని కింది కోర్టు షరతులతో కూడిన 8 రోజుల కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించింది. ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, రాజమండ్రి జైల్లో విచారణ జరపాలంటూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది సిట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ ని కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి గత 3 రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రావణ్ ని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేషన్ ముందు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్లోని లొసుగులతో 10,000 ఎకరాల భూదోపిడీ జరిగిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భూ యాజమాన్య హక్కులను అక్రమార్కులు మార్చేసినట్టు అధికారులు గుర్తించారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో రికార్డ్స్ను ట్యాంపరింగ్ చేసినట్టు గుర్తించారు. అక్రమాలకు పాల్పడ్డ వాళ్లు పోలీసులు అదుపులో ఉన్నారు. ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు. సైబర్ క్రైమ్, ఐటీ, ఐఏఎస్ఐతో ఎన్ఐసితో లోతైన దర్యాప్తు జరుగుతోంది. రెవెన్యూ అధికారులు, మాజీ ఉద్యోగుల పాత్రపైన కూడా విచారణ జరుగుతోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. ఈ నెల 1న విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్నమ్మోరు, కారి చిన్నయ్య అనే మత్స్యకారుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. మత్స్యకారుల ఫోన్ల సిగ్నల్స్ కట్ అవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ గాలింపు చేపట్టారు. ఇప్పుడు అందులో ఒకరి ఆచూకీ తెలిసింది. అతనికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. కారి చిన్నగా అతన్ని గుర్తించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. ఖమ్మం జిల్లా వేంసూరులో నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు చేశారు. పోలీస్ డ్రెస్సుల్లో తిరుగుతూ జూన్ 24న కందుకూరులో ఒక వ్యక్తిని అడ్డగించిన ఈ ముఠా 10 లక్షలు దోచుకుని పారిపోయారు.
ఈ నెల 2న సత్తుపల్లి పోలీసులు 12 మందిని అరెస్ట్ చేయగా తాజాగా మరో 3గురిని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ నేతృత్వంలోని బృందం పట్టుకుంది. నిందితుల నుంచి 1,50,000 నగదు, 3 సెల్ ఫోన్లు, ఒక బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా పులివెందుల ఇస్లాంపురంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో సరైన పత్రాలు లేని 28 బైకుల్ని పోలీసులు సీజ్ చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తూ అనుమానితుల వివరాలు సేకరించారు. నిబంధనలు పాటించని వాహనదారులు కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్లూరు జిల్లా డొంకరాయి జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల చేశారు. డొంకరాయి మెయిన్ డ్యాం 6-7 నెంబర్ గేట్ల నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి డెల్టా పంట భూములు సాగు కోసం నీరు విడుదల చేశారు. డొంకరా జలాశయం దిగువ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ సూచించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో బాలాలయ ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. శృంగేరి పీఠం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన అమ్మవారి ప్రతిరూప మూర్తులకు శృంగేరి స్వామివారి శిష్య బృందం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తోంది. ఈ పూజలు పూర్తి చేసిన అనంతరం మధ్యాహ్నం ఆ మూర్తులను బాలాలయంలో ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా ప్రతిష్ఠిస్తారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిచిపోతుండటంతో ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో బాసర క్షేత్రానికి తరలివచ్చారు. మూల విరాట్ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాలాలయంలో దర్శనాల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. సర్వదర్శనం కోసం భక్తులు ఏకంగా 24 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న ఒక్కరోజే 90,546 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3,93,00,000 వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరో 2 రోజుల్లో బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అల్లూరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రకటించింది. తీర ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన కొనసాగుతోంది. 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో కూడా 2 రోజులుగా విడతల వారీగా వర్షం కురుస్తోంది. పాపికొండల పర్యటన ప్రారంభమైంది. 18 రోజులుగా పోచమ్మగండి బోటు పాయింట్ దగ్గర పాపికొండల విహారయాత్ర బోట్లు ఆగిపోయాయి. రంపచోడవరం ఆర్డీఓ, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్, స్థానిక అధికారులు బోట్లను తనిఖీ చేసి అనుమతులు ఇచ్చారు. బోట్లపై లైఫ్ జాకెట్లు లేకుండా విహారయాత్రకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. 40 విషపూరితమైన కోబ్రా పిల్లలు ఒకే ఇంట్లో ప్రత్యక్షం అవడం తీవ్ర కలకలం రేపింది. నాగ్పూర్ జిల్లా రామ్టెక్ సమీపంలోని నిర్ల గ్రామంలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నిర్ల గ్రామానికి చెందిన రాజు ధోమనే ఇంట్లో ఒక్కసారిగా పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అటవీ శాఖకు, స్థానిక స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. రంగంలో దిగిన స్నేక్ క్యాచర్ ఆ 44 నాగుపాము పిల్లలను పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టాడు. రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముంబై మహానగరంలో అయితే సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైపోయింది పూర్తిగా. అంతగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వానలు. సబ్వేలు నీట మునిగాయి, రోడ్లు కుంగిపోయాయి, జనజీవనం స్తంభించిపోయింది. థానే, పాల్ఘర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయం కావడంతో పాటు పలుచోట్ల చెట్లు విరిగిపడి రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక రాబోయే గంటల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో గ్యాంగ్స్టర్ల వేట కొనసాగుతోంది. అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో 2 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ హతమయ్యారు. పట్టుకునే క్రమంలో గ్యాంగ్స్టర్లు కాల్పులు జరపగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన 2 కీలక సభ్యులు చనిపోయారు. బహదూర్గఢ్ ప్రాంతంలో భారీ నేరానికి సిద్ధమవుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వారిని చుట్టుముట్టగా నిందితులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణలో ఎదురు కాల్పులు జరపగా 2 తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి కూడా గాయపడ్డట్టు అధికారులు వెల్లడించారు. ఇంధన సంక్షోభం తలెత్తినప్పుడు యావత్ ప్రపంచం అల్లాడిపోయినా మన దేశం మాత్రం వారంలో ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచి గ్యాస్ కొరత రాకుండా చేయగలిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం రాబోతుందంటూ ప్రజల్లో భయాందోళన రేకెత్తించడానికి రాజకీయ క్రీడలకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేసినా ఆ పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు చరిత్రలో అపూర్వంగా నిలిచిపోతుందని చెప్పారు.
అమర్నాథ్ యాత్ర కొనసాగుతుండగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 2 సాయుధ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాశ్మీర్ లోయ అంతటా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. యాత్రికుల భద్రత దృష్ట్యా కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించి తనిఖీల్ని మరింత కఠినతరం చేశారు. శామ్ జంప్ తో టాక్ షో హోస్ట్ గా అదరగొట్టిన సమంత ఇప్పుడు మరోసారి తన యాంకరింగ్ స్కిల్స్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి తమిళ సెలబ్రిటీ టాక్ షోను సమంత హోస్ట్ చేయబోతున్నారు. త్వరలో ఈ షోకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. రీసెంట్ గా మా ఇంటి బంగారం సినిమాతో శామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.